మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున రథసప్తమి అండి. మనకి మాఘమాసంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. రథసప్తమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది సూర్యదేవుడు. సూర్యుడు మన ఆరోగ్యాలకు అధిపతి అంటారు. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచి అనేక ఆలయాలని కూడా తిరుగుతూ ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే సూర్యదేవుడికి జయంతి అని కూడా అంటారు. ఈ రోజున అనేక మంది హిందువులు భావించేది తెల్లవారుజామునే నదీ స్నానాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రథసప్తమి సందర్భంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉదయాన్నే భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించడం కోసము లైన్లో వేచి ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. రథసప్తమి రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం కన్నా ముందే నదీ స్నానం చేయడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా వస్తున్నాయని చెప్పాలి. అయితే ఆరోగ్యానికి అధిపతి అయిన ఆ సూర్యుడిని ఈ రోజున కొలవడము సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు అమ్మవారి దర్శనానికి సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చేసింది. ఒక్కసారి లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ రోజున పురస్కరించుకొని అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం ఎంతో బాగా జరిగింది. అమ్మవారి అలంకరణలో ఎంతో తేజోభిమానంగా వెలిగిపోతుంది అమ్మవారు అని చెప్పాలి. రథసప్తమి పురస్కరించుకొని ఈ రోజున మనము ఈవో గారితో ఒకసారి మాట్లాడదాము. శేషభారతి గారి దగ్గర ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రథసప్తమి శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ సేమ్ టు యూ. మేడం చెప్పండి, ఎలా జరుగుతుంది రథసప్తమికి వేడుకలు, అమ్మవారి అలంకరణ విషయం కానీ, అలాగే జనాలు రావడము, దర్శనాలు, అన్ని వివరాలు ఒకసారి ప్రముఖ క్షేత్రమైన ఈ భద్రకాళి దివ్యక్షేత్రం, శక్తి క్షేత్రం వరంగల్ మహానగరంలో, హన్మకొండ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారము, శనివారము, ఆదివారము ఎప్పుడు వీలైతే అప్పుడు హాలిడే అంటే చాలు ఒక్కసారి అమ్మని దర్శించుకోవాలని ఎన్నో వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి నిన్న వసంత పంచమి సందర్భంగా, మరి నిన్న కంటిన్యూస్గా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజే కాస్త తగ్గింది రష్, కానీ అమ్మవారు నిత్యము ఆ తల్లిని కళ్ళతో చూస్తే చాలు ఒక్కసారి నమస్కరించుకొని ఆ తల్లిని ఒక్కసారి వాళ్ళ కోరిక కోరుకుంటే చాలు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం చాలామందికి ఉంది, జరుగుతోంది. అది జరగబట్టే వాళ్ళు రావడం జరుగుతోంది. భక్తులు ఫస్ట్ ఇక్కడికి రాగానే చక్కగా దీపం వెలిగించుకోవడం, మరియు అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ కోరికను అమ్మకు తెలియజేయడం, తదుపరి లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతోంది. మరి విశేష కుంకుమార్చన కూడా చేస్తున్నారు భక్తులు. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎంతో దూరం నుంచి అమ్మవారు పిలిచారు, వారు చెప్పారు అన్నట్లుగా మరి ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసల కోర్చైన భక్తులు వచ్చి ఈ పెద్ద అమ్మవారికి పూర్ణాంగాభిషేకం చేయించుకోవడం జరుగుతుంది. దాదాపు 10 లీటర్ల పాలు, 10 లీటర్ల పెరుగు, 10 కేజీల పసుపు, కుంకుమ, వీటన్నిటితో ఆ తల్లికి అభిషేకం జరుగుతుంది. ఇంత అద్భుతమైన క్షేత్రంలో మరి వాళ్ళకు వచ్చే భక్తుల కోసం నిత్యము ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము. పొద్దున్నే ఉదయాన్నే ఉచిత ప్రసాదం ఉంటుంది. మరి తదుపరి ఈ అమ్మవారి దర్శనం అయిపోయాక 12:30, 1 గంటకి భక్తులకి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూరం నుంచి వచ్చేవారు మరి భక్తులు వారు ముందుగానే వచ్చి టోకెన్ తీసుకోవడం జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా ప్రేమగా, ఇష్టంగా
మరి ఆ భగవంతుడు వచ్చి తింటున్నట్టుగా వాళ్ళందరికీ కూడా ప్రసాదం అన్నప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది. ఇలాంటి చర్యల ద్వారా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. ఆ తల్లి అందరినీ గమనిస్తున్నారు, అందరినీ చూస్తున్నారు. కనుక ఈ శక్తి క్షేత్రంలో దయచేసి ఎవరు కూడా నెగటివ్ మాటలు మాట్లాడకుండా మీకు ఏం కావాలో దాన్ని మాత్రమే మాట్లాడవలసిందిగా తెలియచేయడం జరుగుతోంది. అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన వాక్యాలు 4 వేదాల సారానికి ఒక్కొక్క వాక్యంగా ఒక్కొక్క వేదానికి ఇయ్యడం జరిగింది. మరి ఈ యొక్క భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఎవరైనా వచ్చినా ప్రతి వారికి కూడా ఆధ్యాత్మికత, తనను తాను గురించి తెలుసుకోవడం, ఆ ఆత్మ గురించి తెలుసుకోవడం, మరి తను ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, తన జీవితాన్ని ఎలా గడపాలి, తను బాధలు పట్టడానికి పుట్టాడా, కష్టాలు పట్టడానికి పుట్టాడా, లేదు. సాక్షాత్తు దైవం తెలియజేసేది ఏంటంటే నువ్వు ఒకళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా ఏం కావాలో భద్రకాళి అమ్మని, మరి మీరు నమ్మిన దైవాన్ని ప్రేమగా కోరుకుంటే చాలు, అది ఖచ్చితంగా మీకు అందుతుంది. దయచేసి మైండ్లో గతాన్ని పెట్టుకోకండి. గతంలో ఎన్నో బాధలు, కష్టాలు, చికాకులు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనిషి తను రావాల్సిన ఆనందాన్ని కోల్పోయి మళ్ళీ గతం యొక్క కోరల్లో దిగబడుతూ ఉంటాడు మనిషి. కనుక అలా కాకుండా ప్రస్తుతంలో జీవించండి. లివ్ ఇన్ ద ప్రజెంట్. రాముల వారు ఇచ్చే జ్ఞానాన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతోంది. ఇంత అద్భుతమైన జ్ఞానంతో ప్రతి ఒక్కరూ కూడా, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానంతో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మరి ఈ భద్రకాళి దేవస్థానంలో కాస్త సమయం, ఒక 10 నిమిషాల సమయం కూర్చుని ప్రేమగా ఆ అమ్మవారిని పిలుచుకుంటే, భద్రకాళి శరణమమ్మ అని పిలుచుకుంటే, జ్ఞానాన్నిచ్చే తల్లి ఆమె, ధైర్యాన్నిచ్చే తల్లి ఆమె, భద్రతనిచ్చే తల్లి ఆమె, కోరిన కోరికలు మనకు అందించే కల్పవల్లి ఆ తల్లి. కనుక భద్రకాళి శరణమమ్మ అని ప్రేమగా కోరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారండి. అంటే మనిషి యొక్క అంతరార్థం ఆలయంలోకి వచ్చిన తర్వాత తెలుసుకునే రీతిని మీరు చాలా చక్కగా వివరించారు. అందరూ ఇది పాటించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.